రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అవయవ దానంపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐ సపోర్ట్ ఆర్గన్ డొనేషన్ సెల్ఫీ ఫోటో పాయింట్ లో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో జిల్లాలో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి కలెక్టరేట్ కార్యాలయంలోని PGRS హాల్ నందు ప్రారంభించారు. ఐ సపోర్ట్ ఆర్గన్ డొనేషన్ అనే సెల్ఫీ ఫోటో పాయింట్ లో ఫోటో దిగి ఆర్గన్ డొనేషన్ ను అంగీకరిస్తూ అప్లికేషన్ ను పూరించి రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. PGRS హాల్ నందు ఆర్గన్ డొనేషన్ పై రెడ్ క్రాస్ ముద్రించిన అవగాహన పోస్టర్లను విడుదల చేయడంతో పాటుగా అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు మెడికల్ కళాశాలకు చెందిన లెక్చరర్ బి సురేష్ కుమార్ ఆర్గన్ డొనేషన్ కు సంబంధించిన అన్ని అంశాలను PPT ద్వారా అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి పంచాయతీ కార్యదర్శి సుజాత మొట్టమొదట మహిళా అవయవదాతగా పేర్కొన్నారు. ఆమె గురించి వివరిస్తూ చనిపోయిన తర్వాత కూడా 8 మందిని మనం బ్రతికించవచ్చునని, చనిపోయిన తర్వాత ఈ శరీరం మట్టిలో కలిసిపోతుందని, ప్రతి ఒక్కరము అవయవ దానానికి ముందుకు రావాలని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జిల్లాలో అవయవ దానంపై విస్తృత అవగాహన కల్పిస్తామని పిలుపునిచ్చారు. 200 మందికి పైగా అధికారులు, ప్రజలు అవయవ దానానికి అంగీకరిస్తూ రిజిస్ట్రేషన్ చేసుకుని ఐ సపోర్ట్ ఆర్గన్ డొనేషన్ సెల్ఫీ దిగారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు బయట ఉంటే మీరు ఫామ్ ఫిల్ చేయొచ్చు. అండ్ ఒక ఇంట్రెస్ట్, ఆర్గాన్ డొనేషన్ కు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరి యొక్క కన్సెంట్ అనేది అవసరం. బట్ ఐ సపోర్ట్ ఫర్ దిస్ అన్న దానికన్నా మీరు మీ వాయిస్ వినిపించవచ్చు. అక్కడ ఒక సెల్ఫీ ఉంది. దయచేసి అందరూ ఆ సెల్ఫీ దగ్గర ఐ సపోర్ట్ ఫర్ ఆర్గాన్ డొనేషన్ అన్న సపోర్ట్ మన దగ్గర నుంచి ఇనిషియేషన్ ఉంటే అది ప్రజల్లోకి మరింతగా విస్తృతంగా వెళ్తుంది. ఈ మధ్యన మన జిల్లాలోనే మీకు చెప్పాను లాస్ట్ టైం, మన పంచాయతీ సెక్రటరీ యాక్సిడెంట్కి గురయ్యారు. యాక్సిడెంట్కి గురైన తర్వాత బ్రెయిన్ డెడ్ అయిపోయింది అన్న విషయం తెలిసాక టీం అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్కి కన్విన్స్ చేస్తే ఆర్గన్ డొనేషన్కి ముందుకు వచ్చారు. అది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఆ రోజు వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ చెల్లెది అక్క ఆమెకి ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు ఏంటని చెప్పారు. ఆ పాపదే మనము శాలరీ అకౌంట్ SBIకి ట్యాగ్ చేసి 1 crore rupees ఇన్సూరెన్స్ కూడా ఇప్పించాం. ఎవరైనా ప్లెడ్జ్ చేయొచ్చు. 8 years పైన వాళ్ళు ప్లెడ్జ్ చేసినంత మాత్రాన మీ శరీరంలో భాగాలు బలవంతంగా ఎక్కడా తీసుకోబడవు. మీరు ప్లెడ్జ్ చేసిన తర్వాత కూడా మరణాంతరం మళ్ళీ కన్సెంట్ మీ ఫ్యామిలీ సభ్యులతో తీసుకుంటారు. వాళ్ళు ఒప్పుకుంటేనే మీ బాడీలోంచి ఆర్గాన్స్ తీసుకుంటారు. అది కూడా ఎప్పుడు బ్రెయిన్ డెత్ కేసుల్లో మాత్రమే. అది కూడా గుర్తుపెట్టుకొస్తున్నాం. ఆర్గాన్ డొనేషన్ ఏదైనా యాక్సిడెంట్ కేసుల్లో కానీ, RTI కేసులలో కానీ, లేదంటే పూర్తి డీప్ కోమాలో వెళ్ళిన కేసుల్లో కానీ, మీ బ్రెయిన్ డెడ్ అయిన కేసుల్లో మాత్రమే ఆర్గాన్ డొనేషన్ చేస్తారు. సమయమే జీవితం. ఎంత స్పీడ్గా, ఎంత తొందరగా ఆర్గాన్స్ ని ఇంకో ప్లేస్ లోకి తీసుకెళ్ళగలిగితేనే అక్కడ అతనికి ఉపయోగపడతాయి భాగాలు. కాబట్టి డోనర్ ఐడెంటిఫై చేయడము, డెత్ సర్టిఫికేట్ చేయడము, ఒక బాక్స్ లో తీసుకెళ్తారు. మీరు చూస్తున్నారు కదా, ఆ బాక్స్ లో ప్రిజర్వ్ గా తీసుకోవడము, ట్రాన్స్పోర్ట్ చేయడము, ట్రాన్స్పోర్ట్ తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయడము, అంటే మరి ఒక శరీరంలోకి ట్రాన్స్ప్లాంట్ చేయడం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.